స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో జీడీ కానిస్టేబుల్, సిఏపిఎఫ్, ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్ మ్యాన్ లో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ అప్లికేషన్ కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ December 1st అండ్ క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే 31st December అండ్ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పే స్కేల్ చూసుకున్నట్లయితే 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ కి టోటల్ గా 23,467 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిమేల్ క్యాండిడేట్స్ కి టోటల్ గా 25,487 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే నియర్లీ 50,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఏజ్ చూసుకున్నట్లయితే మినిమం 18 నుంచి మాక్సిమం 23 ఏజ్ వరకు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి మీరు ఈ టేబుల్ ని వెరిఫై చేసుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ జాబ్ కోసం అప్లికేషన్ చేసుకోవడానికి మినిమం 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి మీరు చెక్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ క్యాండిడేట్స్ వారికి 100 రూపీస్ పేమెంట్ ఉంటుంది. అదే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎలాంటి ఫీ కట్టాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు సిబిటి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక అందులో క్వాలిఫై అయితే నెక్స్ట్ మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా కంప్లీట్ చేశాక మీకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ ఈ జాబ్ కి సంబంధించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.